తన కుమార్తె మెడికో ప్రియాంకను ఉద్దేశపూర్వకంగానే కారుతో ఢీకొట్టారని ఆమె తండ్రి వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరంలోని ప్రసాదిత్య మాల్ వద్ద కారు ఢీకొన్న ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడి హైదరాబాద్ ఆసుపత్రిలో ఉన్నారు. ప్రియాంక తండ్రి వెంకటేష్ రాజమహేంద్రవరం చేరుకుని కేసు విషయమై ఎస్పీ డి నరసింహకిషోర్, జిల్లా అదనపు ఎస్పీ పాటిల్, డీఎస్పీ సుభాష్లతో చర్చించారు. దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రియాంక తలపై నిందితులు కారు ఎక్కించారని వైద్యులు తెలిపారన్నారు. ప్రస్తుతం ప్రియాంక ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు. నిందితులు మద్యం మత్తులో కర్కశంగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనతో ఎంతో భవిష్యత్తు ఉన్న ఆమె భవిష్యత్తు నాశనమైందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనీసం పరామర్శించకపోవడం పట్ల వెంకటేష్ విచారం వ్యక్తం చేశారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నేడు రాజమహేంద్రవరంలో ఆదివాసీలు సంప్రదాయ నృత్యాలతో నిర్వహించిన ర్యాలీ ఆకట్టుకుంది. తూర్పుగోదావరి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల నుండి కంబాల చెరువు సెంటర్ వరకు ర్యాలీ సాగింది. ఆదివాసీ కళా సంస్కృతిని ప్రతిబింబిస్తూ సంప్రదాయ వేషధారణలో కళాకారులు, విద్యార్థులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ర్యాలీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పులు, తుడుములు వంటి గిరిజన వాద్యాల నాదంతో సాగిన నృత్య ప్రదర్శనలు ఆదివాసీ సమాజం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పాయి. జిల్లా గిరిజన సంక్షేమ సాధికారత అధికారి కెఎన్ జ్యోతి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ర్యాలీ ద్వారా గిరిజనుల సాంస్కృతిక వారసత్వం, సంప్రదాయాలు, రాజ్యాంగబద్ధ హక్కులు మరియు సమగ్ర అభివృద్ధి అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి తెలిపారు. ర్యాలీ అనంతరం సభా కార్యక్రమం ఉంటుంది. జంగల్ జమీన్ ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత, ఆదివాసుల ఐక్యత. చెప్పనటి నాయన చెప్పరాని దుఃఖమొచ్చే, చెప్పరాని దుఃఖమొచ్చే, చెంచుకుట్టి పట్టుకొని సెంచులకు దక్కునే గజనొచ్చి నాయన పొర మీద మనసే పోయే. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ. అడవులను రక్షిద్దాం, అడవులను రక్షిద్దాం, అడవులను రక్షిద్దాం, అడవులను రక్షిద్దాం, అడవులను. జై ఆదివాసీ, ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.
కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ ఇంటింటికి సంక్షేమం కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 10వ డివిజన్లోని ఆర్టీసీ కాలనీలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలపై వివరాలు తెలియజేస్తూ ప్రత్యేక కరపత్రాలు పంపిణీ చేశారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని సంబంధిత అధికారులతో వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన కోలాటాన్ని ప్రారంభించి కొద్దిసేపు తిలకించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 PM న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాయకరావుపేటలో ఘనంగా నేతన్న సేవలో కార్యక్రమం. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న హోంమంత్రి వంగల్పూడి అనిత. జగన్పై ఉన్న రాజకీయ కక్షతోనే మహిళల రక్షణకు, భద్రతకు అండగా ఉన్న దిశా వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుంది. మాజీ హోంమంత్రి తానేటి వనిత ఫైర్. డిఎస్సిపై సిబిఐ విచారణ చేస్తే విద్యాశాఖ మంత్రి లోకేష్కు చెప్పకూడే గతి. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యువ హీరోలు ఆది, అశ్విన్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. చేనేతకు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్గా మారిందని హోంమంత్రి వంగల్పూడి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నిర్వహించిన చేనేత దినోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. నేతన్న సేవలో భాగంగా 25,000 ఆర్థిక సాయం అందిస్తున్నామని పేర్కొన్నారు. దీంతో పాటు ప్రతి మగ్గానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు. చేనేత ఉత్పత్తులకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు దృష్టి సారిస్తున్నామని పేర్కొన్నారు. చేనేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తున్నామని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో మనకున్న అదృష్టం ఇటు సౌత్ ఇండియాలో మోస్ట్ ప్రాబ్లీ ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో మనకి మంగళగిరి ఒక పట్టు ఉంటుంది, పొందూరు పట్టు ఉంటుంది, ఇక్కడ ఉప్పాడ పట్టు ఉంటుంది. ఈ మధ్యన మన పాయకరావుపేట కూడా ఒక బ్రాండ్ వచ్చింది, పాయకరావుపేట పట్టు జామ్దాని, పాయకరావుపేట జామ్దాని ఒకటి వచ్చింది, వెంకటగిరి పట్టు ఒకటి వచ్చింది. ఇంకా మనకి ముందుకెళ్లే కొద్ది మచిలీపట్నంలో కలంకారీ కూడా మనదే, అక్కడ కాళహస్తి దగ్గరికి వెళ్తే కలంకారీ కూడా మనదే. అంటే చేనేత అన్నదానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిలబడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే చేనేతకు సంబంధించిన ఎక్కువ ఎక్స్పోర్ట్ కూడా జరిగే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అసలు చేనేత దినోత్సవం అనేది ఎందుకు జరుపుకోవాలన్నది ఎవరికైనా తెలుసా? లేకపోతే అందరూ వచ్చి చేనేత దినోత్సవం అని చెప్పేసి మాకు శుభాకాంక్షలు చెప్తున్నారని అనుకుంటున్నారా? యాక్చువల్ గా చేనేత దినోత్సవం అనేది 1905లోనే ఆగస్ట్ 7వ తారీఖున కలకత్తా టౌన్ హాల్లో స్వదేశీ ఉద్యమం అన్నది స్టార్ట్ అయినప్పుడు జరిగిన కాన్సెప్ట్. ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన నేతన్నలకి పని లేకుండా మిషనరీ మీద వచ్చేవి, అక్కడి నుంచి వచ్చి ఇంపోర్ట్ అయిన వస్త్రాలు కూడా కట్టుకోవడం మొదలు పెట్టేసరికి చాలా మందికి ఈ చేనేత కార్మికులకి ఇబ్బందులు పడే సందర్భంలో గాంధీ మహాత్ముడు లాంటి వాళ్ళు, స్వతంత్రోద్యమం చేసిన చాలా నాయకులు స్వదేశీ ఉద్యమం చేయాలి, స్వదేశంలో తయారు చేసిన వాటిని వినియోగించాలి అని ఆ రోజు కంకణం కట్టుకొని తిరిగి చేనేతని మళ్ళీ పునరుద్ధరించాలి అని ఆ రోజు ఒక ఉద్యమం టైంలోనే చేశారు. ఆ ఉద్యమం నుంచి వచ్చిందే ఈ చేనేత దినోత్సవం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చేనేతలకి ఒక ప్రాధాన్యత ఇవ్వటమే కాదు, చేనేతలకి సంబంధించి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లోనే కాదు భారతదేశం మొత్తం మీద చేనేతకున్నంత ప్రాధాన్యత దేనికి కూడా లేదు. ఈ రోజు ఎప్పుడైనా షాప్ లోకి వెళ్తే మామూలు కాటన్ చీర లాగే కనిపిస్తుంది. మొన్న నేను మా పాప ఇద్దరు కలిపి వైజాగ్ లో కళ అని ఒక మంచి కంకణాల వాళ్ళ దగ్గర పెట్టారు. వెళ్ళి నేను ఏంటది కాటనా సారీ అన్నాను, కాటన్ జామ్దాని అమ్మ అన్న తీసుకొచ్చా. కరెక్ట్ గా చూసేసరికి ఎంత ప్రైస్ ట్యాగ్ ఓపెన్ చేసి చూసాను, 2,50,000 ఉంది. 2,50,000 ఒక చీర. నేను జనరల్ గా అడిగా ఎన్ని రోజులు పడుతుంది ఇది నేయడానికి? 3 నెలలకి పైగా పడుతుందండి. భార్య భర్త కలిసి పని చేస్తే 3 నెలలు, రోజుకి 24 గంటల్లో దగ్గర 12 గంటలు మేము కష్టపడితే ఆ 3 నెలల తర్వాత ఈ చీర వస్తుంది.
ఈ చీర షాపుల్లోకి వెళ్ళిన తర్వాత అంత రేట్ వస్తుంది, కానీ కొంతమంది చేనేత కార్మికులను అడుగుతాం, మా దగ్గరకు వచ్చేసరికి అంత రేటు మేము షాపుల నుంచి ముడిస్తారు, మాకు దాన్ని మేము తయారు చేసి ఇచ్చేస్తాము, చీర కింద ఇస్తారు. కానీ అది పేజెస్ వారీగా బయటికి వెళ్ళేసరికి లక్షల్లోకి వెళ్తుంది. మీరు ఎంతో అపురూపంగా చాలా జాగ్రత్తగా చేసిన చీర లక్షల్లోకి వెళ్ళి ఎంతో మందికి ఆనందాన్ని ఇచ్చే పరిస్థితి. ఇందులో బ్యూటీనెస్ ఏంటంటే ఈ చేనేత కార్మికుల్లో కూడా 70% మహిళలే ఉంటారు. 70% మహిళలే ఈ చేనేత కార్మికులుగా ఎక్కువ మంది ఉండి ఈ చీరలు నేసే పరిస్థితుల్లో చాలా మంది ఉండటం కూడా. ఈ రోజు మీరందరూ కూడా ఆ చేనేతకి చేసేటప్పుడు ఒకే దగ్గర కూర్చొని కళ్ళకి బాగా భారం, చేతులు కూడా చాలా ఎక్కువగా అటు ఇటు కదిపే పరిస్థితి, కాళ్ళు అంటే ఒకేసారి కాళ్ళు చేతులు అన్ని కూడా కదిపితేనే కానీ మొత్తం బ్రెయిన్ కూడా చాలా ఈజీ. నేను చూస్తాను వీళ్ళ దగ్గరికి వెళ్ళి పర్టికులర్ కూర్చుంటాను, ఒక్కొక్క పోగు తీసి వేస్తారు. ఆ ఒక్కొక్క పోగులో ఎంత అందంగా వేస్తారంటే వేసే స్టైల్ కూడా ఒక ఏ పోగు రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు చిన్నారులపై జరుగుతున్న అరాచకాలు, వేధింపులు ఆందోళన కలిగిస్తున్నాయని, ఇటువంటి సమయంలో గతంలో ఎంతో మందిని కాపాడిన దిశా వ్యవస్థను రద్దు చేయడాన్ని మాజీ హోంమంత్రి తానేటి వనిత తీవ్రంగా తప్పుపట్టారు. కేవలం జగన్పై ఉన్న రాజకీయ కక్షతోనే రాష్ట్రంలో మహిళల రక్షణకు, భద్రతకు అండగా ఉన్న వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుందని ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ అధికారంలోకి రాగానే దిశా వ్యవస్థను పునరుద్ధరిస్తామని తానేటి వనిత తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దిశా వ్యవస్థని రద్దు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరమైన, బాధాకరమైన సంఘటన. ఎందుకంటే దిశా వ్యవస్థ వలన ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వంలో ఎంతో మంది మహిళలు, చిన్నారులు రక్షింపబడడం మనం చూసాం. ఈ రోజున మరి అలాంటి వ్యవస్థని రద్దు చేయడం అంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కామాంధులకు, మృగాలకి మరి వారు పచ్చజెండా ఊపినట్టే మాకు అనిపిస్తుంది. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో మంది మహిళలు, ఎంతో మంది చిన్నారులు, ఎంతో మంది యువతులు దాడులకు, అత్యాచారాలకు, కొంతమంది కామాంధులు, మృగాలు చేసే మరి పైచాచికమైన దాడులకు వాళ్ళు బలైపోతుంటే వారిని కాపాడడానికి ఉపయోగపడిన ఈ దిశా వ్యవస్థని రద్దు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మరి ఈ రాష్ట్రానికి హోంమంత్రిగా ఉన్న మహిళ అనిత గారిని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆవిడ ఒక మహిళ అయి ఉండి మరి మహిళల యొక్క భద్రత పట్ల, మహిళల యొక్క మరి రక్షణ పట్ల, చిన్నారుల యొక్క భద్రత పట్ల ఇంకా చట్టాలని బలోపేతం చేయడానికి ఆవిడ కృషి చేయాలి తప్ప ఆల్రెడీ ఉన్న వ్యవస్థలని రద్దు చేసే దిశగా అడుగులు వేయడం అనేది కరెక్ట్ కాదని వారికి తెలియజేస్తున్నాను. మరి గతంలో జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ను తీసుకొచ్చాం. ఆ దిశ యాప్ ఉండడం వల్ల మరి స్మార్ట్ ఫోన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా మహిళలు కానివ్వండి, చాలా మంది పురుషులు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. 1,50,00,000 మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఈ యాప్ని. దాంట్లో SOS బటన్ ప్రెస్ చేయడం కానీ లేదా మొబైల్లో ఒక 5 సార్లు షేక్ చేయడం వల్ల కానీ వారి ఫోన్ నుండి ఎక్కడైతే దిశ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో లేదా మామూలు పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో, సాధారణ పోలీస్ స్టేషన్లు, వాళ్ళకి సమాచారం వెళ్లడం, వెంటనే పోలీస్ అధికారులు స్పందించి ఆపదలో ఉన్న మహిళల్ని ఎంతో మందిని కాపాడడం జరిగింది. కొంతమంది కుటుంబ సమస్యలతో, కొంతమంది ఎక్కడైతే ఇలాంటి దాడులకు, అత్యాచారాలకు గురవుతున్నారో వాళ్ళ నుండి సమాచారం వచ్చిన వెంటనే పోలీసులు స్పందించడం, అలానే 0 FIR తీసుకురావడం వల్ల ఇది మాకు, ఈ పరిధి మాది కాదు, మాకు సంబంధం లేదు అనే విధంగా లేకుండా ఎక్కడ ఇబ్బంది కలిగినా కూడా వారు 0 FIR నోట్ చేసుకుని ద్వారా FIR నోట్ అవడం వల్ల అక్కడ సమస్యని పరిష్కరించడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. అలానే
వేగవంతం చేయడానికి, విచారణని దర్యాప్తుని వేగవంతం చేయడానికి కావలసిన ఫోరెన్సిక్ ల్యాబ్స్, ప్రత్యేకమైన కోర్టులు, మహిళా పోలీస్ స్టేషన్లు, అలానే ఈ రోజున ఇవన్నీ కూడా రద్దు చేసేయడం వల్ల మహిళలకి మీరు ఇస్తున్న భరోసా ఏంటి? ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా జగనన్న ప్రభుత్వంలో మాకు కల్పించిన భద్రత మీరు కల్పించాలని ఎదురు చూస్తున్నారు. ఆ భద్రతను ఇంకా పటిష్టం చేయాలని కూడా వారు కోరుకుంటారు. కానీ మీరు చేస్తున్నది ఏంటి? లక్షలాది నిరుద్యోగుల భవిష్యత్తును తారుమారు చేసిన డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిగితే మంత్రి నారా లోకేష్కు చిప్పకూడే గతి అవుతుందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. డిఎస్సిలో అక్రమాలు జరగకపోతే మంత్రి లోకేష్ పదవికి రాజీనామా చేసి సిబిఐ విచారణ చేయించుకుని చిత్తశుద్ధి నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. డిఎస్సిలో అక్రమాలపై సిబిఐ విచారణ కోరుతూ వైసీపీ శాంతియుతంగా చేస్తున్న దీక్షలపై దాడులు చేయించడం దారుణమని మండిపడ్డారు. విజయవాడలో బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుపై కోడిగుడ్లతో దాడి చేయించడం టీడీపీ పైశాచికత్వానికి పరాకాష్ట అని అన్నారు. జగన్ పర్యటనకు పోలీసు భద్రత కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. మండలానికి సంబంధించి చెన్నారెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యోజన విభాగంలో ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. రాష్ట్రంలో పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది గాడి తప్పింది. ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడితనం, హత్యలు, దాడులు అనేటువంటివి ప్రతినిత్యం ఒక రోజువారీ ప్రక్రియ కింద మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తాం. రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అందరూ ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించినటువంటి బిల్లుల్ని విడుదల చేయండి అని ఎన్నికల్లో ఒకానొక ప్రధానమైనటువంటి వాగ్దానంగా ఇచ్చినటువంటి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు భృతిస్తామని చెప్పారు. బకాయిలతో సహా ఆ మొత్తాన్ని కూడా రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతకి విడుదల చేయండి అని, మరో పక్కన 3.5 లక్షల మంది కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూపులు చూస్తూ ఇంట్లో వాళ్ళనందరినీ కూడా విడిచిపెట్టి దూరంగా పట్టణాలకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు ఫీజులు కట్టి అప్పులు చేసి ఏదో ఒక రోజు ప్రభుత్వంలో నేను కూడా ఒక ఉద్యోగాన్ని సంపాదించాలి, ఒక గవర్నమెంట్ టీచర్ని అవ్వాలి అని చెప్పి ఆశలు పడినటువంటి డిఎస్సి అభ్యర్థుల్ని దారుణంగా ఈ ప్రభుత్వం మోసగించి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు మునిపే ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మెగా డిఎస్సి పేరిట ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ మెగా దగా కింద, దగా డిఎస్సి కింద నిలిచింది. ప్రశ్నాపత్రం తయారీ దగ్గర నుంచి మొదలుపెట్టి వాటిని అప్లోడ్ చేసేటటువంటి ప్రక్రియ దగ్గర నుంచి మెరిట్ లిస్టులు అనౌన్స్ చేయడం కానీ, కాల్ లెటర్లు ఇవ్వడం కానీ అన్ని సందర్భాలలోని కూడా పూర్తిగా ఈ ప్రభుత్వం తప్పుల తడకతో కింద స్థాయి అధికారి దగ్గర నుంచి మొదలుపెట్టి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వరకు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఓ భారీ స్కామ్కి తెరలేపితే ఇది తప్పు కదయా. ఇన్ని లక్షల మంది నమ్మకాన్ని, వాళ్ళ ఆశల్ని ఈ రకంగా చెరిపేస్తూ వాళ్ళ కంట్లో మట్టి కొట్టినట్టు ఈ రకంగా చేయడం అనేది తప్పు కదా అని చెప్పి ఆ నిరుద్యోగ యువత రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉంటే, చిలకలూరిపేటలో, కనిగిరి, తాడిపత్రి, పలమనేరు, రేపల్లె, గుంటూరు, పొన్నూరు, వేమూరు, గురజాల, కందుకూరు, ఒకటి కాదు రెండు కాదు, ఎక్కడ చూసినా కూడా ప్రశ్నించే వారి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఎంత దారుణంగానంటే
టీడీపీ గోండాలు వాళ్ళకి డబ్బులు ఇచ్చి కిరాయికి డబ్బులు తీసుకుంటారు, మనుషుల్ని తెచ్చి టెంటుల మీద రాళ్లు నిలవడం కావచ్చు. విజయవాడలో మనం చూస్తే మల్లాది విష్ణు గారు ఒక బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు, వారి మీద కోడిగుడ్లు విసిరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. అదే టెంటులో ఉన్నటువంటి మహిళా కార్యకర్తల మీద మూత్రం నింపినటువంటి శేషాలను కూడా విసిరి ఏ రకంగా వాళ్ళ యొక్క పైశాచిక ఆనందం తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఈ కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు పొందుతా ఉన్నారో చూస్తా ఉన్నాం. అంటే ఎంత నీచ సంస్కృతికి తెరలేపుతా ఉన్నారు. మీరు చేసినటువంటి తప్పుల్ని ఎవరైనా అడిగితే వాళ్ళ మీద కోడిగుడ్లు, రాళ్లు, మూత్రం నింపినటువంటి శేషాలు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం భ్రష్టు పట్టిందని వైసీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. అన్ని రకాల అరాచక బ్యాచ్లన్నీ చంద్రబాబు చెంతనే ఉన్నాయని, అలాంటి చంద్రబాబు తమపై విమర్శలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. చేనేతలకు జగన్ 5 ఏళ్ల పాటు 24,000 చొప్పున ఇస్తే చంద్రబాబు 2 ఏళ్లుగా ఎగ్గొట్టి ఇప్పుడు డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. దిగజారిపోరులే ఇంకా దిగజారిపోకుండా ఏమన్నా ఉంటారా అని ప్రయత్నిస్తుంటే ప్రతిరోజు దిగజారిపోయి చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళ మంత్రులు, వాళ్ళకి సంబంధించినటువంటి కూటమి నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు నిజంగా కూడా చెప్పాలంటే అసహ్యం కలుగుతూ ఉంటుంది. ఒక పక్క చూస్తే వీళ్ళందరినీ, ఒక ముఖ్యమంత్రిని చూస్తే ఎప్పుడైనా ఒక గౌరవంగా ఉండాలి. కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రోజు చంద్రబాబు నాయుడు గారు ఆడేటటువంటి అబద్ధాలు. ఈరోజు చేనేతల దినోత్సవం, నేతన్నల దినోత్సవం. ఈరోజు కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బాపట్ల జిల్లా వేటపాలెం మండలం వెళ్ళి అక్కడ కూడా ఈరోజు చెప్తున్నటువంటి అబద్ధాలు. చేనేతలకు సంబంధించి మాట్లాడతారు. చేనేతలకంట ఏదైతే గడిచిన ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారంట, ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా ఉన్నారంట. కొద్దిగానా చెప్పడానికి సిగ్గట్టలేదా చంద్రబాబు నాయుడు నీకు అని అడుగుతా ఉన్నావు. నువ్వు చేనేత నేస్తం అనేటటువంటి పథకాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నేతన్న నేస్తం, చేనేత నేస్తం అన్న అది 5 సంవత్సరాల పాటు 2019, 2020, 2021, 2022, 2023 5 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం 24,000 రూపాయలు ఇస్తే నువ్వు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీ ఏంటి? 25,000 చేస్తానన్నా, 1,000 రూపాయలు పెంచి. మరి నువ్వు 2024 సంవత్సరంలో 25,000 ఎగ్గొట్టావు, 2025 సంవత్సరంలో 25,000 ఎగ్గొట్టావు, 2026 సంవత్సరంలో ఇప్పుడు 25,000 రూపాయలు ఇస్తున్నా అని చెప్పి పెద్ద బిల్డప్ ఇచ్చేటటువంటి కార్యక్రమం. నువ్వు ఎంత ఇవ్వాలి చేనేతలకు న్యాయం చేసేదైతే? 25 + 25 + 25 3 25లు కలిపి 75,000 కదా నువ్వు ఇవ్వాల్సింది. 2 సంవత్సరాలు 50,000 ఎగ్గొట్టి, అది కూడా అర్హుల్ని ఒక 11,000 మందిని తగ్గించి, మేము ఉన్నప్పుడు ఉన్నటువంటి అర్హులకి ఇప్పుడు అర్హత వాళ్ళని ఒక 11,000 మందిని తగ్గించేసి ఇప్పుడు 2 సంవత్సరాలు ఎగ్గొట్టి నువ్వు చేనేతలకి ఏదో న్యాయం చేశానని చెప్పి మాట్లాడుతున్నావంటే ఈరోజు చేనేతలు కూడా నిన్ను చూసి అసహ్యించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు ఆడతాడు? గడిచిన 2 సంవత్సరాలు ఎగ్గొట్టి ఇప్పుడు ఈ 3వ సంవత్సరంలో కూడా మళ్ళీ కోత విధించాడని చెప్పి ఈరోజు వాళ్ళు కూడా నిన్ను అసహ్యించుకున్నటువంటి పరిస్థితి. ఇదొక పక్క అయితే నువ్వు సూపర్ 6 హామీలంట నెరవేర్చావంట. అసలు నీకు నోరా ఇంకేమన్నా అదేదో ఉంటుంది కదా తాటి మట్ట అనేదో లాగా, అసలు నోటితో ఎలా మరి నువ్వు ఇలా పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు? సూపర్ 6 నెరవేర్చడం అంటే ఏంటి? సూపర్ 6లో నీకు 15, నీకు 15, నీకు 15 ఒక పథకం, నీకు 18, నీకు 18, నీకు 18 రెండో పథకం, నీకు 20, నీకు 20, నీకు 20 మూడో పథకం, నీకు 36, నీకు 36, నీకు 36 నాలుగో పథకం, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, నీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఐదో పథకం. ఆ రోజు వచ్చేటప్పటికి నువ్వు ఏ బస్సు ఎక్కైనా ఫ్రీ, నువ్వు ఏ బస్సు ఎక్కినా ఫ్రీ, నేనే డ్రైవింగ్ సీట్లో ఉంటా, ఏ గుడికి వెళ్ళినా ఫ్రీ. మరి ఈ 6 హామీలకి ఏదైతే అయ్యేటటువంటి ఖర్చు సంవత్సరానికి 79,876 కోట్లు. ఓన్లీ సూపర్ 6 పథకాలకి 79,876 కోట్లు సంవత్సరానికి అవుతుంది. ఇది ఇప్పుడు 3వ బడ్జెట్ నువ్వు వచ్చినా నడుస్తుంది. 2024-25, 25-26, 26-27కి సంబంధించి ఈ 3 సంవత్సరాలకు సంబంధించినటువంటి బడ్జెట్కి, అంటే ఇప్పటి వరకు ఈ సూపర్ 6 పథకాలకి ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు ఎంత? 2,39,628 కోట్లు. కానీ నువ్వు ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది ఎంత? కేవలం 31,484 కోట్లు. అంటే 13% మాత్రమే ఖర్చు పెట్టి సూపర్ 6 నేను సూపర్ హిట్ చేశా, సూపర్ 6 నేను అందరికీ ఇచ్చేశాను. ప్రతి ఇంట్లో ఈరోజు
చంద్రబాబు నాయుడు గారు పథకాలు అందుకోనంటే చాలా సంతోషంగా ఉన్నారంట. ఒక్కసారి అన్ని మీడియాలను తీసుకొని మీ కుప్పం వెళ్దాం. కుప్పం వెళ్ళి అమ్మ నీకు 18,000 వచ్చిందా, అక్క నీకు 18,000 వచ్చిందా, తమ్ముడు నీకు 36,000 వచ్చిందా నిరుద్యోగ వృత్తి, తమ్ముడు నీకు 36,000 వచ్చిందా అని అడుగుదాం. వాళ్ళు చెబుతారు నీ మొహానే వచ్చిందా రాలేదా, సంతోషంగా ఉన్నారా, లేదంటే ఈరోజు దరిద్రమైనటువంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి నువ్వు ఈరోజు ప్రజలు నెట్టావా అని చెప్పి అక్కడికి వెళ్తే. దివ్యాంగుల సాధికారత కోసం స్వచ్ఛంద సంస్థలతో కలిసి కృత్రిమ అవయవాల పంపిణీ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పాల్గొన్నారు. అర్హులకు పరికరాలను అందజేశారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో స్వయం ఉపాధి పొందేలా ఈ సాయం అందించబడుతుందని, ప్రాణదానం ట్రస్ట్ వంటి సంస్థల సహకారంతో కృత్రిమ అవయవాల పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. అవయవాలు కోల్పోయిన దివ్యాంగులకు మెరుగైన జీవనం, ఆత్మస్థైర్యం, స్వయం ప్రతిపత్తిని చేకూర్చడం జరుగుతుందని అన్నారు. మందికి ఈ 2 రోజు ప్రస్థెటిక్ హ్యాండ్ ఇస్తున్నారు. అంటే ఇది ఎవరైనా ఇవ్వాలంటే తీసుకోవాలంటే దానికి ప్రొసీజర్ ఏంటి చాలామందికి తెలియలేదు. ఎక్కడ వెళ్ళాలి, ఏ ఫిజియోథెరపిస్ట్ దగ్గర వెళ్ళాలి, వెళ్తే కూడా అది సరిగా వాళ్ళు ఇస్తారా లేదా, ఫిట్టింగ్ సరిగా ఉంటుందా లేదా, మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది చాలామందికి తెలియలేదు. సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాప్ బ్రిడ్జ్ చేసి ఇనాలి ఫౌండేషన్ వాళ్ళ డబ్బు ఇవ్వడం మాత్రమే కాదు, దాంతోపాటు అంతా అనలైజ్ చేసి చెక్ చేసుకొని ఎవరికి ఏ సైజ్ సరిపోతుంది, దానికి ఎలా ఫిట్ చేయాలి, ఎలా వాడుకోవాలి, అది కూడా ఈరోజు రేపు 2 రోజు వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నారు ఫిజియోథెరపిస్ట్ ద్వారా. చాలా మంచి ఆలోచన. ఎందుకంటే గౌరవనీయులు సీఎం గారు కూడా P4 విధానం కింద కాల్ ఇచ్చారు. అందరూ సివిల్ సొసైటీలో ఉన్న ఆర్గనైజేషన్స్, NGOs మంచిగా ఉన్న వాళ్ళు తప్పకుండా CSR కింద ఎంత కొంత చేయాలి. అంటే 2-3కి కూడా హెల్ప్ చేసినా కూడా బంగారు కుటుంబం కింద చాలా ఒకరొకరు 2-3కి చేస్తే ఎంతమందిని కవర్ చేసుకోవచ్చు. సో అదే ఉద్దేశంతో ఈరోజు ఇనాలి ఫౌండేషన్ ఇది చేయడం చాలా మంచిది. వాళ్ళకి అభినందన తెలియచేస్తున్నాను. వాళ్ళు అసలు వచ్చిన రోజే, ఇన్వైట్ చేసే రోజే ఎప్పుడు వచ్చారు, ఆ కన్సెప్ట్ చూసుకొని నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే ఆ హ్యాండ్తో ఇప్పుడు మీరు అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు, మల్టీపర్పస్. అండ్ 10 సంవత్సరాల వరకు ఇది సరిపోతుంది, మళ్ళీ రిప్లేస్ చేయడం కూడా అవసరం లేదని చెప్పారు నాకు. సో ఇట్స్ అ వెరీ గుడ్ కన్సెప్ట్. ఇంకా ఎక్కువ మందిని కవర్ చేయాలి దీని కింద. అదర్ NGOస్కి కూడా నేను కాల్ ఇస్తాను, వాళ్ళకి ఎంతవరకు పాసిబిలిటీ ఉంటే చేస్తారు. కానీ జిల్లాలో మన డిసేబుల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అదర్ NGOస్ ఎవరు దీనికి విల్లింగ్ ఉంటే వాళ్ళ ద్వారా కూడా ఇది ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. సో మళ్ళీ ఒకసారి వీళ్ళకి ధన్యవాదం తెలియజేస్తూ, అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని యువ హీరోలు ఆది, అశ్విన్ బాబు దర్శించుకున్నారు. VIP విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏదో తెలియని ఎనర్జీ, తెలియని పవర్. సో నాన్నగారు వస్తూ ఉంటారు, అలాగే తమనన్న వస్తూ ఉంటారు, మేము అశ్విన్ వస్తూ ఉంటాం కలిసి. సో అప్పుడు చాలా హ్యాపీగా ఉంది ఇలా రావడం, దర్శనం చేసుకోవడం. అండ్ మొన్నే నా సినిమా శంబాలా కూడా మంచి హిట్ అయింది. అండ్ ఇప్పుడు సైరాబాను నా సినిమా చేస్తున్నాను. సో తర్వాత 2-3 మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. సో మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి, మీ సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి, మా అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ హ్యావ్ ఏ గ్రేట్ ఇయర్. అందరూ కూడా చాలా హ్యాపీగా, చాలా మంచి సంవత్సరం అవ్వాలని ఇయర్. అండ్ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. మనందరికీ ఉండాలి, ఎప్పుడు ఆయన మనల్ని అందరిని చల్లగా చూడాలి, మీరందరూ బాగుండాలి. అండ్ ఇలా వచ్చి మార్నింగ్ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని మీ అందరిని కలవడం చాలా హ్యాపీగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పాయకరావుపేటలో ఘనంగా నేతన్న సేవలో కార్యక్రమం. చేనేత కార్మికుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్న హోంమంత్రి వంగల్పూడి అనిత. జగన్పై ఉన్న రాజకీయ కక్షతోనే మహిళల రక్షణకు, భద్రతకు అండగా ఉన్న దిశా వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుంది. మాజీ హోంమంత్రి తానేటి వనిత ఫైర్. DSCపై CBI విచారణ చేస్తే విద్యాశాఖ మంత్రి లోకేష్కు చెప్పకూడే గతి. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యువ హీరోలు ఆది, అశ్విన్ బాబు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. సిసి సున్న సమాప్తం. నమస్కారం.